హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మెగా 9 టీవీ. భారత్ రష్యాలు మంచి మిత్రులు అని అంటుంటారు. అయితే 2014 నుంచి మోదీ భారత్ ప్రధానిగా ఉన్నారు. మరి రష్యా అధ్యక్షుడు పుతిన్కు మోదీకి ఇంత విడదీయలేని బంధం ఎలా ఏర్పడింది? ఇంతలా ఎలా కలిసిపోతున్నారు? ఇందుకు కారణం అమెరికానేనా, లేక నిజంగానే పుతిన్ మోదీ మధ్య స్నేహం బలపడిందా? వీరి ఫ్రెండ్షిప్ వెనుక ఉన్న మతలబ్ ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. దశాబ్దాలుగా అమెరికా ప్రపంచం మీద పెత్తనం సాగిస్తోంది. అన్ని దేశాల మీద తనదైన నిఘా ఏర్పాటు చేసుకున్న అమెరికా తను చెప్పినట్టుగా ప్రపంచ దేశాలు వినే విధంగా ఒత్తిడి తీసుకొస్తూ ఉంటుంది. గతంలో భారత్ కూడా ఇదే విధంగా చేసింది. రష్యా కూడా ఇందుకు మినహాయింపు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ముఖ్యంగా భారత్ అమెరికా చెప్పినట్టు వినే పరిస్థితి లేదు. ఇక రష్యా అయితే అమెరికాతో ఎప్పటి నుంచో నువ్వా నేనా అన్నట్టుగా వ్యవహరిస్తోంది. రష్యా అధ్యక్షుడిగా పుతిన్ వ్యవహరిస్తున్న నాటి నుంచి అమెరికాకు పక్కలో బల్యం మాదిరిగా మారిపోయాడు. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అన్ని దగ్గర నుంచి అమెరికాతో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక గమనాన్ని మార్చే సత్తా ఉన్న దేశాలలో భారత్, రష్యాకు ఉంటాయి. వ్యూహాత్మక వాణిజ్యం విషయంలో కూడా ఈ రెండు దేశాలు కలిసి ముందుకు వెళ్తున్నాయి. ప్రస్తుతం ఈ రెండు దేశాల అధిపతులు అనేక సందర్భాలలో తటస్థ వేదికల మీద రష్యాలో కలుసుకున్నారు. ఇప్పుడు రష్యా అధిపతి పుతిన్ దాదాపు 7 సంవత్సరాల తర్వాత భారత గడ్డ మీద అడుగుపెట్టారు. పుతిన్కు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. పాలెం విమానాశ్రయం నుంచి ఇద్దరు నేతలు ఒకే కారులో ప్రయాణించారు. ప్రస్తుతం ఆ వాహనం గురించి విపరీతమైన చర్చ నడుస్తోంది. నరేంద్ర మోదీ తాను ఉపయోగించే అత్యంత విలాసవంతమైన రేంజ్ రోవర్ కారును పక్కన పెట్టి ఒక సాధారణ ఫార్చునర్లో పుతిన్ను తీసుకెళ్లటం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. టయోటా కంపెనీకి చెందిన ఆ ఫార్చునర్ మహారాష్ట్ర నెంబర్తో రిజిస్టర్ అయింది. మరోవైపు పుతిన్ కూడా ఆర్ఎస్ఎస్ సెనేట్ లిమోసిస్లో కాకుండా ఫార్చునర్లో రావటం ఆశ్చర్యాన్ని కలిగించింది. వాస్తవానికి నరేంద్ర మోదీ, పుతిన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రయాణం సాగిస్తారు. అయితే తమ సెక్యూరిటీ నిబంధనలను పక్కన పెట్టి వీరిద్దరూ అలా ప్రయాణించడం చూసే వాళ్లకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ప్రపంచ దేశాల సైతం వీరిద్దరి కలయికను ఆశ్చర్యంగా చూశాయి. ఉక్రెయిన్ దేశంతో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో రష్యా నుంచి అమెరికా క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తుంది. వాస్తవానికి ప్రపంచ దేశాలు అమెరికాకు భయపడి రష్యా నుంచి క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేయడానికి భయపడిన క్రమంలో భారత్ మాత్రం రష్యాకు అండగా నిలిచింది. రష్యా కూడా అనేక విషయాలలో భారతదేశానికి వెన్నుదన్నుగా నిలబడింది. ముఖ్యంగా మోదీ హయాంలో రష్యాతో భారత్ సంబంధాలు మెరుగుపడ్డాయి. ఈ క్రమంలో నరేంద్ర మోదీ, పుతిన్ మధ్య విపరీతమైన స్నేహం ఏర్పడింది. అది కాస్త ఇంతటి చనువుకు దారితీసింది. పుతిన్ ఇటీవల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను కలిసినప్పటికీ టచ్ మీ నాట్ అన్నట్టుగానే వ్యవహరించారు. కానీ నరేంద్ర మోదీతో మాత్రం దోస్తు మీరా దోస్తు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. బ్రిక్ కూటమిలో రష్యా, భారత్ కీలకంగా ఉన్నాయి. వ్యూహాత్మక వ్యాపారంలో కూడా ఈ రెండు దేశాలు బలమైన శక్తులుగా ఉన్నాయి. బహుశా అటువంటి సంకేతాలను అమెరికాకు బలంగా ఇవ్వటానికి పుతిన్, మోదీ ఇలా వ్యవహరించి ఉంటారని పలువురు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.